ఇంకా టిఫిన్లు భోజనాలు టీలు కూడా ఎత్తవే ఎంత చక్క మర్యాదలు చేసేస్తున్నావు. మర్యాదని ఇచ్చి పుచ్చుకోవాలి. వాళ్ళ ఇంట్లో నాకు కనీసం మర్యాద కూడా చేయలే. నువ్వు నోరు మూసుకొని ఉండవయ్యా. మీరు ఆయన మాటలు పట్టించుకోకండి బాబు, తాగుబోతు సచ్చినోడు. పర్వాలేదు. ఏది పర్వాలేదు? మీ కుటుంబం అంతా నా కూతురు మీద నిందలేసి గంటే లేదేటి? ఆయన అట్టే వాగుతుంటాడులే బాబు. మీ ఇంట్లో ఏం జరిగినాదో, మా గంగ ఏడ్చేసినాదో నాకు తెలియదు బాబు. మా గంగ ఏడ్చేసినా ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలనే చేస్తుంది, అంతేకాని బాధ పెట్టాలనో మరేదో ఆశించి చేయదు బాబు. అది తెలుసో తెలియకో చేసిన తప్పుని పెద్ద మనసు చేసుకుని మీరే క్షమించాలి బాబు. గంగ కావాలని తప్పు చేయకపోయినా తన వల్ల అనుకోని పొరపాటైతే జరిగింది. అయినా ఇప్పుడు నేను జరిగిపోయిన వాటి గురించి మాట్లాడడానికి రాలేదు. ఇక మీదట ఎలాంటి పొరపాటు ప్రమాదాలు జరగకుండా ఉండాలని వచ్చాను. ఏమంటున్నారు బాబు? ప్రమాదాలేటి? ఎవరికి? ఇది వరకు గంగ మీద హత్య ప్రయత్నం చేసిన వ్యక్తి జైలు నుంచి తప్పించుకున్నాడు. అతని వల్ల గంగకి ప్రాణహాని ఉంది. ఈ పరిస్థితుల్లో గంగ మీ ఇంట్లో ఉండడం కంటే మా ఇంట్లో ఉండడమే క్షేమం. అందుకే గంగని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏటి బాబు ఏటి? నా కూతుర్ని నీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్తావా? అట్టాగే బాబు, పెట్టే బేడ సర్ది చీర సారే పెట్టి నీతో పాటు సాగా నమ్ముతా. ఏటయ్యా మాటలు? కాస్త మర్యాద లేదా? నార్మయ్యవే. ఏదో 4 రోజులు వాళ్ళ ఇంట్లో తలదాచుకుందని నా కూతురు మీద సర్వ హక్కులు ఉన్నట్టు నేరుగా నా ఇంటికి వచ్చి నా కూతుర్ని తీసుకెళ్తానంటాడా? బాబు, అసలు ఏ హక్కుతో ఇలా అడుగుతున్నావు చెప్పు? నువ్వేమన్నా నేను కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన నా ఇంటి అల్లుడివా? నా కూతురికి మొగుడువా? చెప్పు. ఏటయ్యా మాటలు? ఆ బాబేదో మన గంగ మంచి కోసం చెప్తుంటే. ఏటే మంచి? నువ్వు నోర్మల్. అడిగేది నిన్నే బాబు.